వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. D3 శారదా సర్వీస్ సొసైటీ డాక్టర్ డి శారదా ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే వైద్య శిబిరాన్ని బురిపాలెం రోడ్లోని డాక్టర్ ఎస్ బిల్డింగ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి వివిధ గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు తరలిరాగా వచ్చిన వారందరికీ షుగర్, బీపీ, BMI పరీక్షలతో పాటు అవసరమైన వారికి ECG, ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించారు. వారు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వివరించారు. ఆహారంలో మార్పులు ఎలా తీసుకోవాలి, మనిషి మంచి ఆరోగ్యంగా జీవించాలంటే వ్యాయామం మరియు ఆహారం, బరువు తగ్గుట ఇవన్నీ పాటించాలని, మందుల వాడకం పూర్తిగా తగ్గించుకోవడం వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ఈ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ శారదా తెలిపారు. సుమారు 200 మంది ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకున్నారు. అంటే మనం చిన్నప్పటి నుంచి వరన్నం తిని ఉన్నాము, అందరం కూడా రైస్ ఈటర్స్మే. అలాగా మన ఎంజైమ్స్ కానీ లోపల ఉన్న రిసెప్టార్స్ కానీ అన్నీ కూడా అలవాటు అయిపోయినాయి. ఆ సిస్టమ్ అలవాటు అయిపోయిన దాన్ని సడన్గా వీళ్ళు కంప్లీట్గా రైస్ మానేయటము, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పిచ్చి పిచ్చిగా చేసేయటము, ఆ యూట్యూబ్లో చూసి చేయటం చేస్తున్నారండి. దయచేసి అలా చెయ్యొద్దు. దానికి కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి, అవే మనం పాటించాలి. దట్టు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ అలా చేయకూడదు. అంటే మేము అసలు తినకూడదా అని అంటే తినాలి. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తానండి, ఇది మేము దాదాపు 10 ఏళ్ళు కష్టపడి నేర్చుకున్న పాయింట్. సింపుల్గా 4 ముక్కల్లో మీకు చెప్తున్నాను. ఏ ఫుడ్ తిన్నా సరే గుర్తుపెట్టుకోండి, ఏ ఫుడ్ తిన్నా సరే గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఉంటుందండి, దాన్ని GI ఇండెక్స్ అని అంటాం. ఆ GI ఇండెక్స్ కనుక తక్కువైతే మీకు కానీ నాకు కానీ ఎవరికి కూడా రోగాలని రావు. అలానే మనం ఎవరు కూడా ICUలోకి వెళ్ళక్కర్లేదు, వెంటిలేటర్ మీదకి వెళ్ళక్కర్లేదు. ఆ GI ఇండెక్స్ అనేది మీరు నెట్లో గూగుల్లో కనుక టైప్ చేస్తే ఎనీ ఫుడ్, ఇప్పుడు మీరు గ్రేప్స్ తిన్నారు, GI ఇండెక్స్ ఆఫ్ గ్రేప్స్ అని కొట్టండి. అలాగే పానకం తాగారు, అది కొట్టండి. అలాగే రైస్ తిన్నారు, ఉప్మా రవ్వతోటి తిన్నారు, దాని GI ఇండెక్స్, యాపిల్ GI ఇండెక్స్ అని ఉంటే దానిలో మీకు నంబర్ వస్తుంది. ఆ నెంబర్లో తక్కువ ఉన్నవి అంటే 10, 20, 30, 50కి బిలో ఉన్నదాన్ని మీరు ఎంచుకోండి. నేను అన్నం తినకుండా ఉండలేను, నేను ఒక గిద్దెడు అన్నం తినేదాన్ని, ఈ గిద్దెడు అన్నంతో పాటుగా పీచు పదార్థం ఉన్నది యాడ్ చేయండి. అందుకని వెనకటాళ్ళు అన్నము, ఒక ఆకుకూర పప్పు, ఒక బెండకాయ పులుసు తిని ఎండలో పనిచేసినా సరే వాళ్ళకి రాలేదు ఈ జబ్బులు. మనం అలా కాదు, ఫుల్గా అన్నీ తినేసి మళ్ళీ చెమటలు కక్కి AC వేసుకుని పడుకుని యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం. అక్కడే వచ్చింది జబ్బు. ఆ జబ్బు అంతా ఎక్కడొచ్చింది? మనం తినే ప్లేట్లో, మనం ఉండే లైఫ్ స్టైల్లో మార్పుల మూలాన వచ్చిందమ్మా. అందుకని తప్పనిసరిగా ఇది చూసిన వాళ్ళు ఆ పద్ధతి మార్చుకోండి. ఇవాళ మీకు నేను చెప్పిన ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు కూడా కన్వే చేయండి. GI ఇండెక్స్ ఆఫ్ ఫుడ్, తక్కువ GI ఇండెక్స్ ఉన్నది తినండి. వరద బాధితులకు సహాయం అందించిన సభ్యులను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఘనంగా సత్కరించారు. ఇటీవల సంభవించిన వరదలకు నష్టపోయిన లంక గ్రామాలకు చెందిన 1250 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, టవల్స్ పంపిణీకి సుమారు 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన మానవతా సభ్యులను ఈ రోజు జరిగిన మానవతా సర్వసభ్య సమావేశంలో మెమెంటోస్తో సత్కరించారు. రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. సంస్థకి కమ్యూనిటీ హాల్ నిర్మించే ప్రయత్నం చేద్దామని తెలిపారు. పనిచేసి పిల్లలు చూసుకోవడం, వంట వండుకోవడం, భర్త చెప్పి ఈ చేస్తే సాగు వస్తున్నాడు. అయినా కూడా వాళ్ళు ఏదో పని చేసుకుంటామంటే మొదల పరిస్థితి బ్యాడ్ బాయ్స్ గుడికల్స్ లాగా అయిపోయింది పరిస్థితి. మనం లేడీస్కి ఎంపవర్మెంట్ కోసం అది ఇచ్చేద్దాం. మహిళా మండలి బిల్డింగ్ గవర్నమెంట్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో మనం కొన్ని ఏర్పాట్లు చేసి మనకు కూడా మానవతా తరపున కొన్ని ఏమన్నా మనకు వాళ్ళకి ఎక్విప్మెంట్ కావాలన్నా మంచి చెడు ట్రైనింగ్ మంచి ఏదో కొన్ని సిస్టమ్స్ మనం డెవలప్ చేస్తే బాగుంటుంది. సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మంచి వేదిక ఉంటే దాతలు ముందుకు వస్తారని తెలిపారు. ఈ సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఏర్పడిన వరదలకి మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలు, సుమారు 14 లంక గ్రామాలకి మానవతా సభ్యులు ఇచ్చిన కంట్రిబ్యూషన్తో 5 లక్షల రూపాయలు విలువ కలిగిన గ్రాసరీస్ని, దుప్పట్లని, టవల్స్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈరోజు సహాయం చేసిన మానవతా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా సభ నిర్వహించాము. మంచి ప్లాట్ఫామ్ కనుక దొరికితే దాతలు ముందుకు వస్తారు. ఎంత దాతృత్వం చూపించడానికి, సహాయం చేయడానికి ముందుకుంటారనే దానికి మేము ఒక మంచి ఉదాహరణకి తీసుకున్నాము.
ఒక 2-3 రోజుల్లోనే 5 లక్షల రూపాయలు మేము పోగు చేయగలిగాము, ఇవ్వగలిగాము. కాబట్టి ఈ వరద బాధితులకి ఒక మంచి కుటుంబాలకి 1250 కుటుంబాలకి మేము సహాయం చేయడానికి సహకరించిన మా మానవతా సభ్యులందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ్యులు డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి మాట్లాడుతూ మానవతా తరపున హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ మెంబర్షిప్స్ పెంచే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కోరపటి రవీంద్రనాథ్, కళ్యాణి దంపతులు ఇంటర్మీడియట్ చదువుతున్న తుళ్లూరు తేజస్వికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, అన్నాబత్తుని శ్రీధర్ డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న వలవరపు జనార్దన్ రావుకి 12,000 ఆర్థిక సహాయం మానవతా ద్వారా అందజేశారు. కార్యక్రమంలో పి వెంకట్, పర్మి వాసు, డి సోమయశాస్త్రి, ఎస్వి శర్మ, వెంపటి సత్యనారాయణ, ఎం రవీంద్రనాథ్, వై రోహిణి మానవతా సభ్యులు పాల్గొన్నారు. గత నెల సెప్టెంబర్ 1, 2, 3, 4, 5 తారీఖుల్లో మన పరిసర ప్రాంతాలైన లంక గ్రామాల్లో వచ్చిన విపరీత వరదకి ప్రజలు చాలా ఇబ్బందులు గురయ్యారు. వాళ్ళ ఇబ్బందులకు మా మానవతా తరపున చిరు సహాయం చేయాలని తలంపుతో మేము ఒక నిర్ణయం తీసుకుని మా గ్రూపులో ఫార్వర్డ్ చేయగానే 1-2-3 డేస్లోనే సుమారు 5 లక్షల రూపాయలు విరాళాలు వచ్చాయి. ఆ విరాళాలతో మేము లంక గ్రామాలకు వెళ్ళి మా రీజనల్ చైర్మన్ గారు కొత్త సుబ్రహ్మణ్యం గారు ఆదేశాల మేరకు, అట్లానే రామచంద్ర గారు మా చైర్మన్ గారు ఆదేశాల మేరకు లంక గ్రామాల్లో స్వయంగా మేము ఒక టీముగా ఏర్పడి వెంకట గారు, శ్రీనివాస్ గారు, వాసు గారు అట్లానే కొంతమంది టీమ్గా ఏర్పడి అక్కడ ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి తర్వాతే ఒక నిర్ణయానికి వద్దామని మేము చెప్తే అది మంచి ఆలోచన అని మా రీజనల్ చైర్మన్ గారు చెప్పడంతో ఆ గ్రామాల్లో ఒక 5 రోజులు పర్యటన చేశాము. ఏ గ్రామం అయితే ఎక్కువగా ఆ గ్రామ ప్రజలు ఇబ్బంది పడ్డారో, నిజంగా ఎవరికైతే మనం ఇచ్చేది ప్రతి రూపాయి లబ్ధి చేకూరుతుందో అనే ఆలోచనతో మేము ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగి లబ్ధిదారుల్ని వాళ్ళకి టోకెన్ ఇష్యూ చేసి ఆ టోకెన్ ప్రకారం వాళ్ళకి సరుకులు సుమారు 700 రూపాయలు విలువ చేసి సరుకులు ఇవ్వడం జరిగింది. విద్యుత్ శాఖలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆవుల మురళీకృష్ణ యాదవ్ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. గత నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయగా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో తెనాలిలోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మురళీకృష్ణ యాదవ్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. దాంతో ఆ స్ఫూర్తితోనే అన్న ఎన్టీ రామారావు గారు నాకు ఇవ్వటం, యంగ్ ఏజ్లోనే నేను ఎమ్మెల్యే అవడం జరిగింది. వచ్చినప్పుడు నాకు చెప్పిన మాటలు ఏంటంటే, నీకంతా ఫ్రెష్గా పెట్టు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, నీకు పాత ప్రభుత్వం వాళ్ళని కంటిన్యూ చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి, పోలీస్ కానీ ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉద్యోగస్తుల యొక్క ప్రభావం చాలా ఉంటుంది, జాగ్రత్తగా. ఆయన 5 ఏళ్ళు ఇక్కడే ఉండడానికి కారణం ఏంటంటే అదే కారణం. నేను అంటే ఐ క్రాస్ ఆల్ దీస్ లెవెల్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తిని కాబట్టి ఎవరు ఎట్లా ఉంటారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మనం ప్రభుత్వం లేనప్పుడు ఎవరు ఉంటారు, ఎట్లా ఉంటారు అనేది కూడా నేను చూస్తున్నాను. చాలా సందర్భాల్లో మా కార్యకర్తలు చెప్తూ ఉంటాను, వెన్ యూ లాస్ ద పవర్ ఈవెన్ ఎ కానిస్టేబుల్ విల్ నాట్ సీ యూ అని చెప్తూ ఉంటాను. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు అని చెప్తున్నాను. అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఉందని చెప్పి అహంకార పూర్తితో ఉండద్దు. మన ప్రవర్తనలో కానీ మన విధానంలో కానీ ఒకేలాగా. అదేవిధంగా మురళీకృష్ణ గారితో ఉన్న సాంగత్యం ఎట్లా ఉండేదంటే, ఒక ఫ్రెండ్లీగా నడిచిపోయింది. ఆ తర్వాత మేము ఓడిపోయాం. ఒక 10 years చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడన్నా నాకు ఏదైనా అవసరమై ఫోన్ చేస్తే రెస్పాన్స్ నేను అధికారం ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో అంతకంటే ఎక్కువ ఉండేది. మరి నేను ఎక్కడైనా బాధపడతాను, నేను ఎక్కడైనా నన్ను ఇగ్నోర్ చేశాడు అధికారంలో లేకపోతే అని అనుకునే భావనకి చోటీకుండా నడిచినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మురళీకృష్ణ. ఆ రకంగానే మళ్ళీ 2019 to 24 ఆయన ఎస్సీ గారు రావటం వచ్చిన తర్వాత కూడా నేను చాలా రేర్గా ఫోన్ చేస్తూ ఉంటాను.
వీళ్ళందరూ గవర్నమెంట్స్లో ఎక్కడ కూడా పెద్ద ఎనిమిటీ ఉండేది కాదు. ఫస్ట్ ఆయన ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలకూడదు. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే మనకు కూడా ఆ ఇంటి కాకి ఇంటి మీద వాలకూడదు అనే స్థితికి వచ్చారు అందరు కార్యకర్తలు. నేను ఏదైనా పని చెప్తే అంతే రెస్పాన్సిబుల్గా తీసుకొని ఏదైనా అంటే ఎమ్మటే ఏ వస్తాడు, అక్కడ ఎమ్మటే చూసుకుంటాడు. నేను చెప్పిన పనిని ఆల్మోస్ట్ అంత ఫాస్ట్గా చేసినటువంటి ఆఫీసర్ని నేను మురళీకృష్ణ ఒక్కడనే చూశాను. మరి ఈరోజు ఇంత మంది అభిమానులు ఉన్నారు. తన రిటైర్మెంట్ కంపెనీ ఇట్స్ నాట్ ఎ రిటైర్మెంట్, ఇట్స్ ఉద్యోగి ఏ ఉద్యోగి అయినా సరే తప్పకుండా రిటైర్ అవ్వాలి, విరమించాలి ఉద్యోగాన్ని. ఇట్స్ నాట్ ఎ రిటైర్మెంట్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఒక పార్ట్ని ఎవేగాడు. ది రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ అ రియల్ లైఫ్. కార్యక్రమంలో గుంటూరు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ డాక్టర్ పత్తిపాటి విజయ్ కుమార్, తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘ నాయకులు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధ్యక్షులు ఎన్ రాజశేఖర్, సెక్రటరీ మోటుపల్లి శ్రీరామ్మూర్తి, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగోతు అర్లయ్య, గుంటూరు జిల్లా అధ్యక్షులు పరుచూరి పవన్ కుమార్, గుంటూరు జిల్లా కార్యదర్శి నార్ని శివరామకృష్ణ ప్రసాద్ మరియు గుంటూరు జిల్లా అన్ని డివిజన్ల తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘ సభ్యులు మరియు విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, మురళీకృష్ణ యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంతగా అభిమానించే వ్యక్తిగా ఓకే సార్. కొంతమంది పాజిటివ్ చెప్తే ఇద్దరు ముగ్గురు కన్నా గ్యారంటీగా ఇందులో నెగిటివ్స్ కనిపించే ఉంటారు. సో మనం చూసేది, ఎందుకంటే మనకి చదువుకున్న రోజుల్లో మా గురుగారు చెప్తుండేవాడు మాస్టర్, ఎవరికైనా సరే ఎదుటి మనిషిని బట్టి మాట్లాడేవాడు గొప్పవాడు రా బాబు, నీకున్న తెలివితేటలు కాదు గొప్పవి, ఎదుటి మనిషి యొక్క స్థాయి తెలుసుకొని మాట్లాడటం అనేది నేర్చుకోవాలి ఫస్ట్. అని చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళిపోయి నేనేదో మ్యాథ్స్ ప్రొఫెసర్ అని చెప్పేసి వాడు ఏదో మ్యాథ్స్లో చిన్న డౌట్ అడిగితే నేను ఎంఎస్సీ స్టాండర్డ్లో వాడికి చెప్పాను అనుకోండి, వాడికి ఏం అర్థం కాదు. నీ తెలివితేటలు చాలా ఎక్కువే, కానీ వాడి తెలివితేటలు ఏంటి, వాడు 2వ తరగతి 3వ తరగతి చదువుతుంటాడు, వాడి స్థాయికి వెళ్ళి మనం చెప్పగలిగితే వాడు హ్యాపీగా మనం అర్థం చేసుకుంటాడు. సో అట్లా మన గురించి మనం తెలుసుకోవడం అంటే ఎదుటి వాళ్ళ యొక్క స్థాయి, నేచరు, దాన్ని బట్టే మన నేచర్ అనేది డిసైడ్ అవుతుంది. సో మనం మనలాగే ఉంటాం. ఇప్పుడు 10 మంది నచ్చుతుంది అంటే ఆ 10 మంది మంచివాళ్ళు, మన చుట్టుపక్కల అంతా మంచివాడు కాబట్టి మనల్ని మంచిగా చూశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడే సార్ చెప్పినట్టు, రాజా గారు చెప్పినట్టు, ఇదంతా మన యొక్క ఏదైనా ఒక విలువ అనేది ఎప్పుడు మనం కూర్చున్న కుర్చీకో మన చేతిలో పవర్కో దానికే ఎక్కువ ఉంటుంది. ఒక మనిషిగా మురళీకృష్ణ అంటే చాలా సర్వసాధారణమైన వ్యక్తి, అందరిలాగే. మనం రోడ్డు మీద ఇప్పుడు మన భారతదేశంలో ఒక మనిషి అవ్వచ్చు, కానీ ఆ పక్కన ఒక ఎస్సీఓ సిఈఓ ఉంటే వాడికంటూ కొన్ని అధికారాలు వస్తాయి, దాని నుంచి అతని విలువలు అనేది చాలా పెరుగుతూ ఉంటాయి. సో ఆ వాల్యూని బట్టే మనకి ఇచ్చే గౌరవాలు కానీ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ నా సంతకానికి ఎప్పుడైతే పవర్ పోయిందో మనల్ని కలిసేవాళ్ళు కానీ మనల్ని అడిగేవాళ్ళు కానీ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మురళీకృష్ణ యాదవ్ గారి గురించి చెప్పాలంటే ఆయనలో నాకు ఏ సమస్య వచ్చి నేను టెన్షన్ పడతాను. అసలు ఆయనలో టెన్షన్ అనేది ఉండదు. ఏముందమ్మా చూసుకుందాం, జరగని చేసేద్దాం, చాలా లైట్గా తీసుకుంటాడు. ఎందుకంటే అది కావాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి. అంత చక్కగా ఆయన సమస్యలు అధిగమించాడు. ఇప్పుడు మన సోదరుడు ప్రసాద్ చెప్పాడు, నేను ఈరోజు ట్రాన్స్ఫర్లో సక్సెస్ఫుల్గా ఇచ్చానంటే అది ఆయన ఇచ్చిన స్ఫూర్తి. ఎందుకంటే నేను వచ్చి 4 రోజులు అయింది ఇక్కడికి, 4 రోజులు కూడా కాదు, 29 రోజులు అయింది. వచ్చిన 10 రోజులు వరదలు, వాగు మొత్తం అసలు విజయవాడ చుట్టూ తిరగడం జరిపోయింది. తర్వాత ఈ అతి కొద్ది కాలంలోనే ఆయన ఇచ్చిన స్ఫూర్తితో 4-5 సార్లు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చిన గైడెన్స్తోనే ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా చేశాను అనుకుంటున్నాను. దానికి ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన భావి జీవితం సక్సెస్ఫుల్గా కలగాలి ఉండాలని కోరుకుంటూ, ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో దేవుడు ఆయన కలుగజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగునాడు కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి
డివిజన్ జేఏసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సీఎం సహాయ నిధి కింద 6 లక్షల ఆర్థిక సహాయం అందించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పదవీ విరమణ పొందిన రిటైర్డ్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్కు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘన సత్కారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.